అంటే జిమ్ ట్రైనర్స్ చెప్పడం కాకుండా యాజ్ ఎ డాక్టర్ మీరు చెప్పండి, ఎన్ని నెలల్లో ఈ వి షేప్ కానీ సిక్స్ ప్యాక్స్ కానీ అచీవ్ చేయడం ఈజ్? దానికి ఒక టైం ఫ్రేమ్ లేదండి. ఇట్ ఈస్ ఆల్ ద టైమ్ విచ్ వీ గివ్ ఫర్ దట్ పర్టికులర్ మసిల్. ఇప్పుడు నాట్ ఎవ్రీ డే వీ ట్రైన్ ఆల్ మజిల్స్. ఒకరోజు కోర్ ట్రైనింగ్ జరగచ్చు, ఒకరోజు లోయర్ బాడీ ట్రైనింగ్, ఒకరోజు అప్పర్ బాడీ ట్రైనింగ్, 2 రోజులు రెస్ట్. సో ఇట్స్ లైక్ గోస్ ఇన్ ఆల్టర్నేట్ వే. ఇప్పుడు ఆర్నాల్డ్ డిడెంట్ బికమ్ ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ ఇన్ అ నైట్ ఆర్ ఇన్ ఇయర్. ఇట్స్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ టేక్స్ టైమ్. బట్ బై అండ్ లార్జ్ చూసుకుంటే యావరేజ్ గా 1 year ఈజీగా పడుతుంది. 1 year ఈజీగా, నాట్ ది 6 months ఫార్ములా. సో యు ఆర్ పుషింగ్ ఇట్ హార్డ్. అంటే 6 months అంటే 6 months 3 months లో నాకు అయిపోవాలి నేను ఓవర్ నైట్ అనుకున్నప్పుడు యూఆర్ పుషింగ్ ఇట్ మోర్ హార్డర్. ద మోర్ హార్డర్ యూ పుష్ ఆన్ ఎ జాయింట్ విచ్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ ఆర్ విచ్ ఇస్ నాట్ ట్రైన్డ్ ఎనఫ్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ సమ్ డ్యామేజెస్. అండ్ పాయింట్ యాడెడ్ టు దాట్, షోల్డర్ కానీ నీస్ కానీ ఒక 40 years రాగానే ఇప్పుడు ఉన్న డైట్ షెడ్యూల్స్ కానీ వీటి కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం, థైరాయిడ్ ఉండడం, ఓవర్ వెయిట్ ఉండడం, వీటన్నిటి వల్ల ఏం జరుగుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ డీజనరేషన్ షోల్డర్లో కానీ మన రోటేటర్ కఫ్ అంటాం, దాంట్లో కొంచెం అరుగుదల ఆల్రెడీ కొంచెం ఉండిపోతుంది. దాని మీద ఓవర్ యూజ్ ఆర్ అబ్యూస్ చేసేసరికి పార్షియల్గా టేర్ అవడము, దానివల్ల పెరియార్థరైటిస్ అవి డెవలప్ అవడం జరుగుతాయి. సో దాట్స్ హౌ దే కమ్ విత్ సమ్ షోల్డర్ పెయిన్స్ అండ్ నీ పెయిన్స్, ఫుట్ పెయిన్స్. సో దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్ విచ్ దే కమ్ విత్. సార్ నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఏంటి,